నమస్తే, వెల్కమ్ టు ఏనా టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అట్లనే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితేనే మేము ఇంతకంటే బెటర్ కంటెంట్ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. స్వీయ శక్తిని దాటిన భారత్, భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త ప్రతాపం, వందే మాతరం థీమ్తో ఘనంగా రిపబ్లిక్ డే పవర్. జనవరి 26, 2026 నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవం వేడుకల్లో మన భారతీయులే కాదు, వేరే కంట్రీ వాళ్ళు అంటే యూరోపియన్లు కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. భారతీయ సత్తా ఏంది అసలు, వీళ్ళ దళాల కార్యక్రమాలు ఏదైతుంటే అవన్నీ చూడడానికి యూరోపియన్లు కూడా అటెండ్ అయ్యారు. గెస్టులుగా వాళ్ళు కూడా రావడం జరిగింది. దాంట్లో ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అపోజిషన్ లీడర్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న ఢిల్లీలో. దానికి సంబంధించిన వార్తనే ఈరోజు చూద్దాం. రాష్ట్రపతి గౌరవ వందనం, ముఖ్య అతిథులుగా EU నేతలు, విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమవుతున్న ఉర్సులా. గణతంత్ర వేడుకల్లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెర్ లేయన్, ప్రధాని మోడీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు అంటోనియా కిప్టో. విజయవంతమైన భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమవుతుంది ఇవన్నీ చూస్తే అని చెప్పేసి ఆ ఉర్సులా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, యూరోపియన్ అధ్యక్షురాలు ఉన్నారో ఆమె కూడా ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. అంటే విజయవంతమైన భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమవుతుంది అని చెప్పేసి. అంటే భారతదేశం పవర్ ఏందనేది వేరే దేశాలు గమనిస్తున్నాయి. భారతదేశం ఎట్లా ఎదుగుతుంది, మెట్లుగా అని చెప్పి. ఇంకా కూడా ఇప్పటికే ఎక్కడో వెళ్ళాల్సిన భారతదేశం అయినా కూడా సరే నిదానమైనా సరే బయటికి వస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం గురించి మాట్లాడుతున్నారంటే కూడా దానికి గర్వకారణమనే చెప్పుకోవచ్చు మనం అందరం కూడా. నిన్న గణతంత్ర వేడుకల్లో ఆ యూరోపియన్ అధ్యక్షులు కూడా పాల్గొనడం సంతోషకరమైన వార్తది. అందులోనూ మన భారత బలగాలు చేసినటువంటి విన్యాసాలు కానీ, కార్యక్రమాలు కానీ అవన్నీ వీక్షించారు. వాళ్ళు వీక్షించే ఈ మెసేజ్ పాస్ చేసి వెళ్ళారు. అంటే విజయవంతమైన భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యం అనే విషయం. చూద్దాం, మరో వార్త చూద్దాం. జోడు గుర్రాల సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, IT రంగాల్లోనూ పునరుద్ధి. 2 ఏళ్లలో తెలంగాణ విశేష ప్రగతి. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వీళ్ళిద్దరు కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అసలు వాస్తవానికి చేయాల్సింది ముఖ్యమంత్రి, ఈ పనులు చేయాల్సింది ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి గారు టైంకి అందుబాటులో లేకపోవడం వల్ల దాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అట్లనే మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఆ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సరే, వీళ్ళు ఆవిష్కరించడం చాలా మంచి విషయమే, కానీ ముఖ్యమంత్రి గారు రిపబ్లిక్ డే వేడుకల్లో ఉండకపోవడం అనేది చాలా అది ఒక రకమైన బాధాకరమైన వార్త. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఆ హోదాలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన ఉండకపోవడం అనేది ఇది జనాలు ఎట్లా తీసుకుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. దీనిపైన జనాలు ఎట్లా స్పందిస్తారు అనేది. ఎందుకంటే ఎన్ని పనులున్నా ఏమున్నా అవసరమైతే వేరే దేశంలో ఉన్నా సరే కానీ వచ్చేసి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని వెంటనే మీరు వెళ్ళిపోయినా కూడా మీకు ఒక గౌరవం ఉంటుండే. కానీ ముఖ్యమంత్రి హోదాల రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉండి ఈరోజు గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొనకపోవడం అనేది అది తీరని లోటు. అది సరైన పద్ధతి కాదు అది. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పదవిలో ఉన్నారు మీరు. అట్లాంటి పదవిలో ఉండి కూడా మీరు ఈరోజు గణతంత్ర వేడుకల్లో పాల్గొనకపోతే మీకు రాజ్యాంగం పైన కానీ రాష్ట్రం పైన కానీ ఏం ప్రేమ ఉన్నట్టు? ఏమైనా ప్రేమ ఉన్నట్టేనా తెలంగాణ రాష్ట్రం మీద? రాజ్యాంగం మీద ప్రేమనే కనిపిస్తలేదు మీకు. ఆ ప్రేమలో లేని రాష్ట్రం ఎట్లా కాపాడతారు మీరు? ఇంకా రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడతారు మీరు? ఇంకా రాజ్యాంగ సలహా సూచనలతోటి మీరు రాష్ట్రాన్ని ఎట్లా నడిపిస్తారు? ఇంకా రాజ్యాంగం మీదే ప్రేమ లేదు మీకు. రాజ్యాంగం అంటేనే అభిమానం లేదు మీకు. రాజ్యాంగం అంటేనే మర్యాద లేదు మీకు. ఎట్లా చేస్తారు? తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు ఇప్పుడు. ఏది అసలు ఇది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకల్లో ఉండకపోవడం ఏందని చెప్పి. ఇప్పుడు ఢిల్లీలో
వేరే దేశాల నుంచి వచ్చి వీక్షిస్తున్నారు గణతంత్ర వేడుకలు ఎట్లా జరుగుతాయో చూద్దామని చెప్పి. అట్లాంటిది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి లేకపోవడం ఎంత హాస్యాస్పదమైన మాట ఇది. ముఖ్యమంత్రికి తెలంగాణ పైన ఏం గౌరవం ఉన్నట్టు, లేకపోతే రాజ్యాంగం పైన ఏం గౌరవం ఉన్నట్టు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ముక్కు మీద వేసుకొని చూస్తారు ఇది అసలు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి. మళ్ళీ నిన్నటి నుంచి ఒక వార్తలు కనిపిస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు అదృశ్యం అయిపోయారు. ఎట్లా అంటే షెడ్యూల్ ప్రకారము ఒకరోజు ముందు లేట్ వెళ్ళాల్సింది, ఒకరోజు ముందే వెళ్ళిపోయిండు. ఆ హోటల్లో ఎవరెవరు కలుస్తారు, ఒక హోటల్లో కలుస్తారు అని చెప్పేసి, ఆ హోటల్లో ఎవరెవరు కలుస్తున్నారు డీటెయిల్స్ బయటికి ఏం రావట్లేదు అని చెప్పేసి కూడా ఒక వార్త కనిపిస్తున్నది. నిజంగానే ఏమన్నా చీకటి కోణం ఏమన్నా ఉన్నదా మరి? ఆ ఉండడంలో అదే ప్రత్యేక, అదే నాకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పేసి అనుకుంటున్నారా ముఖ్యమంత్రి గారు? ఏమనుకోవాలి దాన్ని? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, రాజ్యాంగాలను కాపాడాల్సిన వాళ్ళు మీరే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంటే మీరు ఆ సెలబ్రేషన్స్లో మీరు ఉండకపోవడం, మీ అధ్యక్షతన నడవాల్సింది అది. అదే మీరు లేకపోతే రాజ్యాంగాన్ని కాపాడాల్సింది ఎవరు? ఇంకా సరే ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి దీన్ని, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అనేది. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కాపాడడం ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎట్లా వ్యవహరిస్తారు తెలంగాణ పట్ల అనేది గమనించాలి జనాలు. ఇప్పుడు చూడండి, మళ్ళా సంక్షేమం వ్యవసాయం రెండింటిని మేము జోడుగురల్లాగా నడిపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్న చూద్దాం. మీకు రూపాయలు 20,617 కోట్లతో 26 లక్షల మంది రైతులకు రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామంట. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం. వాస్తవం, వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానం ఉన్నది. మరి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టుల విషయంలో ఎందుకు అసలు నీళ్ళే తీసుకురాలేడు కేసీఆర్ అని మాట్లాడారు? దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రస్థానం ఎట్లొచ్చింది? మనకు నీళ్ళు లేనిది వరి ఎట్లా వండింది? దేశంలోనే ఈరోజు వరి ఉత్పత్తిలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టకపోతే, ఆ నీళ్ళే రాకపోతే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎట్లా వచ్చినాం వరి ఉత్పత్తిలా? ఇక గీడ తెలిసిపోతున్నది కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిర్రా లేదా అనేది ఈ వార్తల్లో తెలిసిపోతున్నది. కాంగ్రెస్ మంత్రులు కానీ, కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళు మాట్లాడిన మాటల నుంచే అర్థమవుతుంది ఏమని. ప్రాజెక్టులు కేసీఆర్ గారు బగ్గగానే కట్టిండు, ఆ కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళతోటే వరి ఉత్పత్తి చేసి ఆ వరిని రాష్ట్రంలో చూపిస్తే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మన రాష్ట్రం ఉన్నదంటే దానికి కారణం కేసీఆర్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తానే ఉన్నారు. ఇది కేసీఆర్ గారు క్రెడిబిలిటీ. కేసీఆర్ గారు చేసిన పని గది. మీ నోట్ల నుంచే ఆ వార్త వస్తున్నది కదా. చూడండి, దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ 1 అగ్రస్థానం అంట. అది ఎక్కడికి వచ్చింది? కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టారు, కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. సరే మీరు కూడా ప్రాజెక్టులు తీసుకొస్తే చెప్పండి, అది కూడా. ఇదన్నమాట సంగతి. ఇగో చూడండి, 62,749 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ఇవన్నీ మేము చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నిరుద్యోగ యువత చెప్పాలి, ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు చెప్పాలి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ ఉద్యోగాలు ఇచ్చింది అనేది. ఆ ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారే లేకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే ఇచ్చిర్రా అనేది ఈ నిరుద్యోగ యువత ప్లస్ ఆ ఉద్యోగాలు పొందిన వాళ్ళు చెప్పాలి. ఎవరు ఇచ్చిర్రు అసలు ఆ ఉద్యోగాలు అనేది? ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? దాని ఎగ్జామ్ ఎవరు కండక్షన్ చేసిర్రు? దాని ఈవెంట్స్ ఎవరు కండక్ట్ చేసిర్రు? అన్నీ అయిపోయిన తర్వాత సెలక్షన్ ఎవరు చేసిర్రు? అంతడు ఒకటిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చుకుంటే ఫోటోలు ఎవరు దిగిర్రు? నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందిన వాళ్ళు చెప్పాలి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన ఆ ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషను ఇంకా అప్లికేషన్ స్థాయిలోనే ఉన్నది, అప్లికేషన్ స్థానంలోనే ఉన్నది. ఇంకా దాని అప్లికేషన్లు కావాలి, ఎగ్జామ్లు కావాలి, సెలక్షన్ కావాలి, నియామక పత్రాలు ఇవ్వాలి. గది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు. కానీ ఇచ్చిన 62,749 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది. అది వాటి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంటు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు, చదువుకున్న యువతులకు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు చాలా కల్పించాలన్న ఒక ఉద్దేశంతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. నోటీస్ రిలీజ్ చేసి ఆ ఉద్యోగాల్లో అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్లు ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్లు కండక్ట్ చేసి, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, ఈవెంట్స్ కండక్ట్ చేసి ఫైనల్కి వచ్చిన దాకా గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన గవర్నమెంట్లో నియామక పత్రాలు ఇచ్చిర్రు.
అది వాస్తవం. ఎల్బీ స్టేడియంలో వెలిసి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, అది వాస్తవం. కానీ కేసీఆర్ గారు గవర్నమెంట్లో వేసిన ఉద్యోగాలను మేము ఇచ్చినాం అనుకోవడము, ఆ జనాలు ఎట్లా చూస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇది వాళ్ళ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు చెప్పాలన్నమాట ఎవరిచ్చిర్రు ఏందనేది. రుణమాఫీ చేసామంటారు, సరే వాస్తవం, ఇంకా కూడా కంప్లీట్ కాలేదు, అయినా కూడా చెప్పుకుంటారు, సరే మంచిదే. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నామంటున్నారు, ఎట్లాగేం అయింది? కేసీఆర్ గారి పుణ్యమే. ఈరోజు మళ్ళీ ఉద్యోగాలు 62,749 ఉద్యోగాలు ఇచ్చినామంటారు, ఎట్లా ఇచ్చినాయి? కేసీఆర్ గారి పుణ్యమే. కేసీఆర్ గారు చేసిన పనులు మేము చేసామని చెప్పుకుంటున్నారు, కానీ మీరు కొత్తగా చేసిన ఇంకా కాలేదు. మీరు చేసిన పని ఇంకా అప్లికేషన్ స్థాయిలోనే ఉన్నది మీరు చేసిన పని. చూడండి, రూపాయలు 500కే సిలిండర్తో 42.90 లక్షల కుటుంబాలకు లబ్ధి. మరి అవి ఏడొస్తున్నాయి అయితే అర్థమవుతలేదు. 500కి గ్యాస్ సిలిండరు ఏడొస్తుందో అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకి ఇస్తుందో తెలుస్తలేదు, ఏ జిల్లాలో ఇస్తుందో తెలుస్తలేదు, ఇంకా కూడా క్లారిటీ లేకుండా ఉన్నది ప్రభుత్వం తరఫున. మరి ఎప్పుడు ఇస్తారో ఇవన్నీ చెప్తున్నారా అర్థమవుతలేదు. ఏ జిల్లాలో ఇచ్చుకుంటా ఈ జిల్లాలు ఇస్తున్నాం కాబట్టి చెప్తామంటారా అర్థమవుతలేదు. మళ్ళీ 42.90 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందంట, లబ్ధి జరుగుతుందంట దానివల్ల. అది ఎక్కడో మరి మాకైతే కనిపిస్తలేదు. చూడాలి. అది బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించడమే రాజ్యాంగ నిర్మాతలకు నిజమైన నివాళి. గణతంత్ర దినోత్సవం ప్రసంగంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు మాట్లాడిన మాటలు, బాధ్యతలను నిజంగానే నిబద్ధతతో నిర్వహించాలి. కానీ సార్ దగ్గర పెండింగ్ ఫైళ్ళు చాలానే ఉన్నాయి. మరి పెండింగ్ ఫైళ్ళు చాలానే ఉన్నాయి. అంటే ఈ ఎమ్మెల్యేల విషయం, పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం సార్ దగ్గరనే ఉన్నాయి. మరి సార్ ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడో మరి చూడాలి. ఇక మరో వార్త చూసుకుందాం. మిషనరీగా రూపాయలు 400 కోట్ల దారి దోపిడీ కేసు. కంటైనర్లు లేవు, నెంబర్లు లేవు, ఆధారాలు లేవు. ఈ వార్త గత వారం రోజుల నుంచి నడుస్తున్నది. ఇంతకుముందు ఎప్పుడో నెల కింద జరిగిన వార్తనంట అది. దానికి సంబంధించిన వ్యక్తి నేను కిడ్నాప్ చేశారు, నేను ఇప్పుడే వాళ్ళకి తప్పించుకొని వచ్చి కేసు పెడుతున్నా, 400 కోట్ల కంటైనర్ మిస్ అయిందని చెప్పేసి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చిండు. కానీ ఆ కంప్లైంట్లో కంటైనర్ పేరు లేదు, కంటైనర్ నెంబర్ లేదు, కంటైనర్ డీటెయిల్స్ లేవు, ఏం లేవు. కానీ 400 కోట్ల అయితే మిస్ అయిందని చెప్పి మాట్లాడుతారు. దానిపైన అక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ, బీజేపీ తరలిస్తుందని చెప్పేసి ఏమో కాంగ్రెస్ చెప్తుంది, కాంగ్రెస్ తరలిస్తుంది ఆ పైసలు ఎలక్షన్ గురించి అనేమో బీజేపీ చెప్తున్నది. ఈ రెండు పార్టీలు కూడా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి, ఎలక్షన్ కోసమే ఆ పైసలు తరలిస్తున్నారు అని చెప్పి. కానీ అసలు నెంబర్లే లేని కంటైనర్లు, అసలు ఎప్పుడు వచ్చినాయి ఎక్కడ పోయినాయో తెలియని కంటైనర్లో పైసలు ఎట్లా వచ్చినాయి, ఆ పైసలు ఎట్లా దోపిడీ చేయబడ్డాయి, అవి ఈ పార్టీ చేసింది లేకపోతే ఆ పార్టీ చేసింది అని వీళ్ళు రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడతారు? ఆ చెప్పినోడన కనీసం జనాలు కూడా లేకపోతే ఆ పోలీస్ అధికారులు కూడా ఎవడైతే కంప్లైంట్ ఇచ్చిండో, అరే భయ్ నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావు, నువ్వు కంటైనర్ ఓనర్వా లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఓనర్వా, నువ్వెందుకు నీ పాత్ర ఏంది దాంట్లో, ఆ పైసల్నియా అని కనీసం క్వశ్చన్ చేసారు. దాన్ని క్వశ్చన్ చేస్తే మరి గా డీటెయిల్స్ ఎందుకు వేస్తారు పేపర్లలో? రావాల్సింది గది కదా. ఎవడు అడుగుతున్నాడు దాన్ని? వాడు ఎవడు? ఆ కంటైనర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ నెంబర్తో ప్లేట్తో కంటైనర్లు వచ్చినాయి, ఎంత సొమ్ము దాంట్లో లోడ్ చేసారు, ఆ సొమ్ము ఏడికేంచి వచ్చింది, ఏడికి తీసుకుపోతారు, దేనికి వాడతారు, కనీస ఆధారాలు కూడా లేవు దాని మీద. ఆ కేసు ఎట్లా రిజిస్టర్ చేసుకోరు? అసలు కేసు రిజిస్టర్ పక్కన పెడితే రాజకీయ నాయకులు కూడా ఈ పార్టీలు ఆ పార్టీ మీద, ఆ పార్టీలు ఈ పార్టీ మీద ఎందుకు ఆరోపించుకుంటారు? నిజంగానే ఆ పైసలు దారిదోపిడీ చేయబడ్డాయా? ఒకవేళ చేయబడితే దాని వెనకాల ఉన్నది ఎవరు? ఇవన్నీ రావాలి కదా. 400 కోట్లు అని చెప్తున్నారు, దానిపైన డీటెయిల్స్గా ఎంటర్ కావాలి కదా. దానిపైన ఆల్రెడీ గవర్నమెంట్ కూడా సిట్ వేసింది. అసలు ఏంది 400 కోట్ల కుంభకోణం మీద అసలు ఏం జరుగుతుందని చెప్పేసి సిట్ ఏర్పాటు చేశారు. దానిపైన విచారణ నడుస్తున్నది ఇంకా. కానీ జనాలు కూడా ఏది పడుతుందో నమ్మొద్దు. సరే వాస్తవం ఉండొచ్చు దాంట్లో, కానీ మనకు పూర్తి ఆధారాలతో కనిపించినప్పుడు దాన్ని వాస్తవం అని నమ్మాలి. మనము గుడ్డిగా ఎవడేదో చెప్తుందని చెప్పేసి నమ్మితే కూడా అది కరెక్ట్ కాదు. నిజంగా 400 కోట్ల కంటైనర్లు ఇది ఇప్పటి నుంచి అలజల్ చేస్తుంది వార్త. కానీ దీన్ని ఎంత నిజం ఉందనేది మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఆధారాలు లేవు. చూడాలి మరి, సిట్ ఏర్పాటు చేసి ఆల్రెడీ విచారణ నడుస్తుంది, మరి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. సంతోష్కు సిట్ పిలుపు, ప్రభాకర్ రావు నియామకంపై ప్రశ్నించేందుకు హైదరాబాద్. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బారాస నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు
సంతోష్ రావుకు సిట్ నుంచి పిలుపొచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసు సంబంధించి పలు విషయాల్లో తెలిసి ఉంటాయని భావిస్తున్నామని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇప్పటికే సిట్ విచారణ వాంగ్మూలం నమోదు చేసిన ఆ సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి 2 ఏళ్ల క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయడం, పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అవ్వడం తెలిసిందే. అప్పట్లో అమెరికాలో ఉన్న ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు గత జూన్లో స్వదేశానికి తిరిగి వచ్చాక అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించారు. ఆయన మీద కూడా ఈరోజు సంతోష్ రావును కూడా పిలవడం జరిగిందంట. చూద్దాం ఆయన పోయిన తర్వాత కూడా ఏం చెప్తారు అనేది. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ అనేది ఇంకా కూడా తేల్తలేదు. ఎవరెవరినో ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నారు, ఎవరెవరినో సిట్టు నోటీస్ ఇస్తూనే ఉన్నది, పిలుస్తూనే ఉన్నది, విచారణ చేస్తూనే ఉన్నది. చూడాలి మరి ఇంకేం నడుస్తుంది అనేది. మరో వార్త చూసుకుందాం. ప్రజలకు సరైన ఆహారం అందడమే ప్రగతికి సూచిక. చౌకధర దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు. విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి. బడిపిల్లలకు విధిగా గుడ్లు అందించాలి. సంక్షేమ పథకాలకు నిధులు తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖిలో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేద ప్రజలకు ఇప్పటికి కూడా పౌష్టికమైన ఆహారం దొరకట్లేదు, గవర్నమెంట్ కూడా అందిస్తలేదు. ఇది ఇంకా కూడా మారాలి. విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలు ఆ చౌకధర దుకాణాల్లో లభించేటట్టు చూడాలి. గవర్నమెంట్ వేయాలి అవసరం అవుతుందని చెప్పేసి నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ గారు సూచన చేశారు గవర్నమెంట్కు. ఏంటంటే ఇప్పటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పటికి కూడా విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం వాళ్ళు తీసుకుంటలేరు. వాళ్ళ ఆరోగ్య సమస్యలు నిరకాలుగా ఉండకపోవడానికి కారణము వాళ్ళు తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు ఉండకపోవడమే. కాబట్టి గవర్నమెంట్ దానిపైన చొరవ తీసుకొని ఈ చౌకధర దుకాణాలు అంటే రేషన్ బియ్యం దుకాణాలు ఏవైతున్నాయో వాటిలో ఈ విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలను కూడా దాని నుంచి అందించాలి పేద ప్రజలకు అని చెప్పేసి ఒక ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ తీరెట్లుందంటే అనేక సంక్షేమ కార్యక్రమాలపైన బడ్జెట్ తగ్గించి రాష్ట్ర అభివృద్ధికి మేము పనిచేస్తామని చెప్పేసి కొన్ని సంక్షేమ పథకాలు తీసేసింది గవర్నమెంట్. దానికి మన అభిజిత్ బెనర్జీ గారు ఏమంటారు అంటే సంక్షేమం కోసం పక్కన పెట్టిన పైసలను అభివృద్ధి కోసం తీసుకుంటామని చెప్పేసి గవర్నమెంట్ తీసుకోవడం పేద ప్రజల సంక్షేమాన్ని గుంజుకున్నట్టే, పేద ప్రజల ఆరోగ్యాన్ని గుంజుకున్నట్టే. పేద ప్రజల సంక్షేమాన్ని ఆపినంత మాత్రాన దేశం ఎక్కడో అభివృద్ధి చెందుతుంది, లేకపోతే రాష్ట్రం ఎక్కడో అభివృద్ధి చెందుతాం అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. అది కరెక్ట్ కాదు. పేద ప్రజలకు అందించే సంక్షేమం ఖచ్చితంగా అందించాలి. ఎందుకంటే వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడాలంటే ఈ సంక్షేమాన్ని అందించినట్టయితే వాళ్ళకి ఇంత తోడ్పాడవుతుంది, వాళ్ళు కనీసం 3 పూట్ల తిండి తినడానికి వస్తుంది అని చెప్పేసి అభిజిత్ బెనర్జీ గారు ఒక సూచన చేశారు గవర్నమెంట్కు. గవర్నమెంటు ఆలోచనలు ఎట్లున్నాయంటే సంక్షేమాల కోసం పైసలు తగ్గిస్తే డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. కానీ ఆ డెవలప్మెంట్ పేరు మీద ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక ఇట్లాంటి వాళ్ళ పెద్దోళ్ళకైతే అందరికీ తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. కాబట్టి సంక్షేమం ఆపినంత మాత్రాన అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది, అది కరెక్ట్ కాదు. సంక్షేమ రూట్లను అందించాలి. ఇంకా కూడా ఆరోగ్య సమస్యల పైన ఫస్ట్ ఆరోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయాలి. విటమిన్లు, ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలను సప్లై చేయాలి గవర్నమెంట్ అని చెప్పేసి అభిజిత్ బెనర్జీ గారు ఒక సూచన చేశారు గవర్నమెంట్కు. మరి దీనిపైన గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది, గవర్నమెంట్ ఏ రకంగా దీన్ని తీసుకుంటుంది అనేది చూడాల్సింది. ఇంకా భారతదేశానికి పౌష్టికాహారం లోపమే అతిపెద్ద సమస్య అని, ప్రజల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఎక్కువగా ఉందని, దానివల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు లభిస్తున్న చౌకధర దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవన్నారు. ప్రోటీన్లు, విటమిన్లు మిళితమైన పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. బారాసాత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ 2019లో ఆర్థిక శాస్త్రంలో ఎస్తెర్ డూప్లో, మైకేల్ క్రేమల్తో కలిసి ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానం అనే పరిశోధనకు నోబెల్ బహుమతి అందుకున్నారు. హైదరాబాద్లో జరుగుతున్న సాహిత్య ఉత్సవానికి హాజరైన ఆయన సోమవారం ఈనాడుతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్పిండు. ప్రభుత్వానికి సూచన చేసిన ఏంటంటే పేదలకు ఫస్ట్ ఆరోగ్యం పైన భారతదేశాన్ని కూడా వెంటాడుతున్నది
ఆరోగ్యకరమైన పౌష్టికాహారం లేక ఆరోగ్యపరమైన సమస్యలతోటి భారతదేశం ఇంకా కూడా కొట్టుమిట్లాడుతున్నది. ఇది ఎందుకు అంటే విటమిన్లు ప్రోటీన్లు సరిగా ఆహారంలో లేకపోవడం కాబట్టి ఫస్ట్ జనాలకు పేద జనాలకు అందరికీ కూడా విటమిన్లు ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలను ఈ రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉంచాలి. లేకపోతే రేషన్ దుకాణాల నుంచి గవర్నమెంట్ ఇవ్వాలి. వాళ్ళకు ఇచ్చినట్టయితే వాళ్ళ పేదరికంలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి వాళ్ళు ఏదైనా పనులు చేసుకోగలుగుతారు. దేశ అభివృద్ధి గాని నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అభిజిత్ బెనర్జీ గారు సూచన చేశారు గవర్నమెంట్కు. మరి దీనిపైన గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. మరో వార్త చూసుకుందాం. పురపోరుకు నేడు షెడ్యూల్, సాయంత్రం విడుదల చేసే అవకాశం. ఉదయం కలెక్టర్లు, మధ్యాహ్నం సిఎస్తో రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహక సమావేశం. ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఈ మున్సిపల్ ఎలక్షన్ల నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈరోజు అక్కడ పోలీస్ అధికారులతో కానీ ఇక్కడ గవర్నమెంట్ సిఎస్తో కానీ ఎన్నికల అధికారులు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ పోలీస్ శాఖతో కానీ లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ సిఎస్తో కానీ సమావేశం ఏర్పాటు చేసుకుని ఎన్నికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొని దీనిపైన ఎట్లా ముందుకోవాలి, ఏ టైంకి ఏది చేయాలనేది ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్న తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఇక మున్సిపల్ ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక రెడీ ఉండొచ్చు. 90% ఈరోజు సాయంత్రం వరకు, సాయంత్రం 6 గంటల దాకా నోటిఫికేషన్ విడుదలవుతుంది. జనాలందరూ కూడా రెడీ ఉండాలి. చూడండి, తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలన్న ఎస్ఈసి మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో భేటీ కానుంది. అనంతరం సాయంత్రం షెడ్యూల్ వెలువరించనుంది. ఏదైనా అవాంతరం ఏర్పడితే తప్ప మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల ఖాయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏదన్నా మెయిన్ కాన్సన్ట్రేట్ ఆ పురపాలక సంఘం మీద ఆ స్థానం మీద ఉందంటే దానిపైన కాన్సన్ట్రేషన్లు తప్ప అట్లాంటి ప్రాబ్లమ్స్ తప్ప ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కూడా నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది. అట్లాంటి మెయిన్ ప్రాబ్లం ఏమైనా ఉంటేనే తప్ప ఆగిపోతుంది. ఏం లేకపోతే 99% ఈరోజు సాయంత్రం వరకు షెడ్యూల్ విడుదల అని చెప్పేసి రాజకీయ విశ్వసనీయ వర్గాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఎస్ఈసి కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. అంటే జిల్లా కలెక్టర్లతో కానీ ఆ ఎస్పీలతో కానీ మీటింగ్ పెట్టుకొని శాంతి భద్రతల దృష్ట్యా ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రభుత్వ సలహాదారుతోటి సిఎస్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఎట్లా దీన్ని ముందుకోవాలి, ఏ టైంకి ఏంది అనేది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రకంగానే ముందుకోతా చెప్పి ఎస్ఈసి కూడా ఆల్రెడీ అన్ని రకాలుగా రెడీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. ఏదేమైనా ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ మాత్రం విడుదల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి చూద్దాం విడుదల అవుతుందా లేకపోతే ఇంకేమైనా అంతరాయం కల్పిస్తారా, అధికార పక్షం నుంచి ఏమైనా ఒత్తిళ్ళు వస్తాయా, ఇంకేందనేది చూడాలి. కానీ అన్నీ అయిపోయిన తర్వాతనే ఎస్ఈసి కూడా ముందుకు వస్తుంది అన్నీ రెడీ చేసుకొని. ఆ రకంగా ముందుకు పోతారు. 99% కూడా ఈరోజు ఆ మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల అవకాశం ఎక్కువ ఉంది.